హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణుస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఈరోజు కంటెంట్ ఏంటంటే వైట్ ఫారెస్ట్ కేక్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా క్యూట్గా వైట్ వైట్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు నేను 8 ఇంచెస్ టిన్ని తీసుకున్నానండి 1 కేజీ కేక్ కోసం. 8 ఇంచెస్ టిన్ తీసుకొని దాన్నయితే ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని, బటర్ పేపర్ అయితే వేసేసుకొని టిన్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఫస్ట్. మనం కేక్ బ్యాటర్ స్టార్ట్ చేసే ముందే టిన్ రెడీ చేసేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ప్రీ హీట్ కోసం కళాయి అయితే కళాయి, కుక్కర్ అయితే కుక్కర్, ఏదైతే అది మనం పెట్టేసుకోవాలండి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్‌గా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియెంట్స్ మైదా 1 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ అండ్ మిల్క్ పౌడర్ 1/4 కప్ వేసేసి బాగా జల్లించి పెట్టుకోవాలండి. వీలైతే 2-3 సార్లు జల్లించుకోండి. లేదంటే ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే గనక మనకి ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ ఎంత బాగా మిక్స్ అవుతాయో అంత బాగా కేక్ ఫ్లఫీగా తయారవుతుందన్నమాట. సో అది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 4 ఎగ్స్ కూడా వైట్ అండ్ యెల్లో ఒకేసారి నేను బీట్ చేసేసుకుంటున్నాను. అంటే వైట్ ఒకసారి, యెల్లో ఒకసారి, అంటే మనం తర్వాత వేసుకుంటాం కదా! అలా కాకుండా ఈసారి ఏం చేశానంటే మొత్తం వైట్ అండ్ యెల్లో 2 1 ఎగ్ పూర్తిగా వేసేసుకొని, మన స్పాంజ్ జెల్ ఉంది కదండీ! అది 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకోవాలి. అంటే మినిమమ్ 5 మినిట్స్. మినిమమ్ 5 మినిట్స్ బీట్ చేసుకుంటే, అంటే 3 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేస్తూ 5 మినిట్స్ బీట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం జెల్ వేసాం కదా! అది అంత తొందరగా మెల్ట్ అవ్వదనమాట. ఎక్కువ బీట్ చేస్తేనే జెల్ మెల్ట్ అవుతది. జెల్ మెల్ట్ అయిన తర్వాతే మనకి స్పాంజ్ ఇంక్రీజ్ అవుతది బ్యాటర్. తర్వాత స్పాంజినెస్ కూడా వస్తదండి. ఎప్పుడైనా మనకి జెల్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. ఎంత బాగా మనం బీట్ చేస్తే కేక్ అంత ఫ్లఫీగా తయారవుతది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే నేను ఒక 3 మినిట్స్ అలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని, అది కూడా 2 బ్యాచెస్, 3 బ్యాచెస్‌గా వేసుకున్న తర్వాత దాన్ని కూడా బీట్ చేశానండి ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే 1/4 కప్ ఆయిల్ వేసానండి. అది కూడా వేసేసుకొని బాగా బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మనం జెల్ యూజ్ చేసిన బ్యాటర్‌కి ఏంటంటే ఎంత ఎక్కువ సేపు బీట్ చేస్తే అంత ఎక్కువ ఫ్లఫీగా వస్తది. చూస్తున్నారు కదా! మనకి ఇప్పుడు క్రీమీగా అయిపోయిందది. మనకి కేక్ పైన యూజ్ చేస్తాం కదా క్రీము, అలా వస్తదనమాట ఇది. ఇప్పుడు అంత బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో మనం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నానండి. అంటే మైదా ఫ్లేవర్ రాకుండా, ఎగ్ నీసు వాసన రాకుండా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతదండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా పౌడరు, డ్రై ఇంగ్రీడియెంట్స్, అయి కూడా 2 బ్యాచెస్‌గాన 3 బ్యాచెస్‌గా యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. మనమైతే చేత్తో మిక్స్ చేయలేమండి ఇది. అందుకే నేను బీటర్‌తోనే మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే చేత్తో కొంచెం టైట్‌గా ఉంటది బ్యాటర్ వచ్చేసి. అలా అని మనం ఇందులో మిల్క్ అది యూజ్ చేయనవసరం లేదండి. జెల్ యూజ్ చేసేటప్పుడు స్పాంజ్ జెల్‌కి, మిల్క్‌కి టేస్ట్ బాగోదండి. స్పాంజ్ జెల్ యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మిల్క్ వాడకండి. మాక్సిమం వీలైనంత వరకు అది సరిపోతది. ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాం కదా! అంత థిక్‌గా ఉందని కేక్ హార్డ్‌గా వస్తదని అనుకోకండి. చాలా స్మూత్‌గా వస్తది. ఇప్పుడైతే బ్యాటర్ అంతా రెడీ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాటర్‌ని మొత్తం టిన్‌లో పోసేసుకొని, ఆల్రెడీ నేను బ్యాటర్ రెడీ చేసే ముందే ఫ్రీ హీట్ కోసం పాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఆహ్, అదైతే ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాటర్‌ని కూడా మొత్తం వేసేసుకున్నాను కదా! 2, 3 టైమ్స్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది కూడా అస్సలు స్కిప్ చేయకండి. ఎప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నా టిన్‌లో బ్యాటర్ పోసుకున్న వెంటనే ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయకపోతే ఎయిర్ బబుల్స్ పెద్ద పెద్దవి వచ్చేసి కేక్ బేక్ అయిన తర్వాత చాలా పెద్ద పెద్ద హోల్స్ వస్తాయన్నమాట. అలా కాకుండా మనకి రావాలంటే గనక ఇలా నీట్‌గా మనం వేసుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని, అప్పుడు మనం
పాన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అందులో పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా అలా. ఇప్పుడైతే 35 టు ఇప్పుడైతే నేను విప్పింగ్ క్రీమ్ 1 ½ కప్పు, 1 కప్పు పూర్తిగా తీసుకున్నాను. ఇంకా ½ కప్ కూడా విప్పింగ్ క్రీమ్ వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 4 మినిట్స్. ఒక 4 మినిట్స్, 3½ మినిట్ బీట్ చేస్తే మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. ఇలా థిక్‌గా రావాలండి విప్పింగ్ క్రీము. విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు మినిట్‌కి స్పీడ్ పెంచాలి. అలాగే మినిట్‌కి ఆపి ఒకసారి స్పాచులాతో చుట్టూ ఉన్నదంతా ఒకసారి కలుపుకోవాలనమాట. కలుపుకొని బీట్ చేసుకుంటే గనక మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత కూడా అది వాటర్‌లా రాదనమాట. అంటే మళ్ళీ కొంతమందికి ఏంటవుతదంటే చుట్టూ బీట్ చేసుకున్నది హ్మ్. తీయకుండా ఒకసారి అలా బీట్ చేసేసి అప్లై చేసేస్తారు. అప్పుడు అది లిక్విడ్ ఫార్మ్‌లోకొచ్చేస్తది. సో, అలా రాకుండా ఉంటది. ఇప్పుడైతే నేను బీట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం చేసేది వైట్ ఫారెస్ట్ కేక్ కదండీ! ఇది కాంపౌండ్ అనమాట. వైట్ కాంపౌండ్. ఇదైతే ఈ పీస్ సరిపోద్ది. అది తీసేసుకొని ఇప్పుడు దాన్ని మనం క్యారెట్ అది తురుముకుంటాం కదండీ! అలాంటి దాంతో తురిమేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా. తురుముకుని తర్వాత దీన్ని కూడా మనం బయట వదిలేయకూడదండి. అంటే ఇప్పుడు తురుముతాం కదా! కొంచెం అది రఫ్ అవుతది కాబట్టి మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మనకి కేక్ అంతా రెడీ అయ్యి అది కూల్ అయ్యేసరికి టైం పడతది కదా! ఇప్పుడు మనం తురుముకున్నదంతా కూడా ఒక బౌల్‌లో తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే గనుక కొంచెం మళ్ళీ స్టిఫ్‌గా తయారైపోద్దది. చూస్తున్నారు కదా! బౌల్‌లో ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కూడా వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. బయట అస్సలు ఉంచకండి. కేక్ అయితే నాకు 40 మినిట్స్‌కి చక్కగా బేక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! కలర్ కూడా 40 మినిట్స్ పట్టింది. టూత్ పిక్ ఎప్పుడైతే క్లీన్‌గా రాదో అప్పటి వరకు బేక్ అవ్వనివ్వండి. తర్వాత బేక్ అయిన తర్వాత కూడా మనకి పూర్తిగా కంటైనర్‌లోనే చల్లారనివ్వకండి. ఎందుకంటే ఒక 15 మినిట్స్ అయ్యాక అది చల్లారినా, చల్లారకపోయినా డీమోల్ చేసేసి పక్కన పెట్టేయండి. లేదంటే కింద చెమ్మ పట్టేస్తదనమాట. కేక్ ఆవిరంతా కిందకెళ్ళిపోయి తడి తడిగా అంటుకుంటది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మొత్తం మనకి కేక్ అయితే ఇంకా కొంచెం కూల్ అవ్వాలి. చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో? చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తదండి. కేక్ బేక్ చేసిన తర్వాత దాంతో ఆడుకోవాలనిపిస్తదనమాట. అంత ఫ్లఫీగా ఉంటది. నాకైతే ఇది మొత్తం చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఇప్పుడు 3 స్లైసెస్‌గా కట్ చేసేసుకున్నాను. ఇందాక మనం ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! దాన్ని అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! 3 లేయర్స్, 4 లేయర్స్ గూడా కట్ చేసుకోవచ్చండి ఇది. అంతగా పొంగింది కదా కేకు. 4 లేయర్స్ కట్ చేసుకున్నా, మనం క్రీమ్ అప్లై చేసుకున్నా కొంచెం కేక్ హైట్ ఒస్తదనమాట. సో, నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే షుగర్ సిరప్ వేసుకున్నాను. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు 1 లేయర్ క్రీమ్ అప్లై చేశాక, ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం గదండీ! వైట్ చాక్లేట్ కాంపౌండ్. అది కొంచెం ఇలా కొద్దిగా వేసేసుకుంటే, ఇది మనం తినేటప్పుడు బయటికి తగిలేటప్పుడు టేస్ట్ అయితే చాలా బావుంటది. తర్వాత షుగర్ సిరప్‌కి క్వాంటిటీ ఏముండదండి. మనం షుగర్ సిరప్ మనకి స్పాంజ్ రెడీ అవుతది కదండీ! ఆ స్పాంజ్‌ని బట్టి మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుంటదనమాట. మనకి స్పాంజ్ ఎక్కువగా స్పాంజీగా రెడీ అయిందనుకోండి, వాటర్ ఎక్కువ పడతది. ఎక్కువ పీల్చుకుంటదనమాట స్పాంజి. అదే కొంచెం మనకి ఆహ్, స్పాంజ్ అనేది థిక్‌గా కొంచెం హార్డ్‌గా గనక రెడీ అయితే తక్కువ వాటరే పీల్చుకుంటదండి. ఎక్కువ వాటర్ పీల్చుకోదు అది. సో, మనం చెప్పలేమనమాట. మనం కేకు రెడీ బేసు బేక్ అయిపోయిన తర్వాత దాన్ని చూసుకొని అప్పుడు వాటర్ వేసుకోండి. అదే షుగర్ సిరప్ వేసుకోండి. ఇప్పుడైతే నేను లేయర్స్ అన్నీ అలానే కంప్లీట్ చేసేసుకున్నాను. క్రీమ్ అంతా అప్లై నీట్‌గా క్రీమ్ అంతా అప్లై చేసేసుకొని, మనం సైడ్స్ కూడా క్రీమ్ అంతా అప్లై చేసేసుకొని, క్రమ్ కోడ్ అయితే నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! కొంచెం పక్క ప పక్కన కూడా మనం క్రీమ్ పెట్టి స్పాచులర్‌ని అటు ఇటు తిప్పితే గనక క్రీమ్ అంతా అప్లై అవుతది. అంటే లోపల బేస్ బయటికి కనిపించకుండా నీట్‌గా క్రమ్ కోడ్ అంతా చేసేసుకోవాలండి. ఫినిషింగ్ నీట్‌గా ఉంటేనే కదా బావుంటది మనకి. మనకి చూడ్డానికి బావుంటేనే మనం తినాలనిపిస్తది. అందుకని మనం ఎంత పర్ఫెక్ట్‌గా, నీట్‌గా చేసుకుంటే కేక్ చూడ్డానికి బయటికి చాలా బావుంటది. అలాగే తినడానికి కూడా చాలా బావుంటది. హోమ్‌మేడ్‌గా మనం చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది
ఇంకా చెప్పనవసరం లేదండి. అల్టిమేట్‌గా ఉంటది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పనే ఉండదు. ఎందుకంటే బయట ఏం యూజ్ చేస్తారనేది మనకు తెలీదు. ఇది మన చేత్తో మనం చేసుకుంటున్నాం కాబట్టి, మనకు కావాల్సినవి అన్నీ అందులో ఏంటేంటి యూజ్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎంత నీట్‌గా చేసుకుంటున్నాం అనేది మనకు తెలుస్తది. సో, మీరు కూడా ట్రై చేయండి. హ్మ్. చూస్తున్నారు కదా! మొత్తం క్రమ్ కోడ్ అంతా అయిపోయిందండి. క్రమ్ కోడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే గనుక వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన కూడా నేను N8 నోజిల్ తీసుకొని ఫ్లవర్ షేప్ ఇచ్చేసుకున్నానండి. తర్వాత చాక్లేట్ కాంపౌండ్‌తోని, వైట్ కాంపౌండ్‌తోని మనం తురిమి పెట్టుకున్నాం గదా! దాన్ని కూడా చుట్టూ ఇలా అప్లై చేసేసుకొని ఇలా పెట్టేసుకొని నీట్‌గా బేస్ మీద కేక్ బేస్ మీద ఏమైనా ఉంటే గనక బ్రష్‌తో ఒకసారి ఇలాగ క్లీన్ చేసేసుకోండి. క్రీమ్ గానీ, చాక్లేట్ గానీ పడితే చూడడానికి బాగోదు కదా! తీసేసుకున్న తర్వాత కింద కూడా ఫ్లవర్ షేప్ ఇచ్చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం డెకరేషన్ కోసం నేను చెర్రీస్ అయితే యూజ్ చేశాను. రెడ్ చెర్రీస్. చూడ్డానికి చాలా బావుంటది కదా! అంటే మొత్తం కేక్ అంతా వైట్ కలర్ ఉండి పైన చెర్రీస్ రెడ్ కలర్ ఉంటే గనక చూడ్డానికి చాలా బావుంటదండి. వీడియోలో కనిపిస్తుందా మీకు? చూస్తున్నారు కదా! ఎంత బావుందో. వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.